హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో సుజాత కూడా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇదైతే ఒక గొప్ప వీడియో. మీరు అయోధ్య రాముడిని చూడబోతున్నారు ఈ వీడియోలో. ఫ్రెండ్స్, 1 మంత్‌కి ఎక్కువ అయిపోయింది మనము కుంభమేళా వెళ్ళొచ్చి. మరి అయోధ్య రామయ్యని చూసిన ఇన్ని రోజులకి వీడియో ఎందుకు షేర్ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. ఎందుకు 1 మంత్ అయిపోయినా ఇప్పుడు లేట్ అయిందని ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కటి నేను మన ఛానల్లో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను కదా. అయితే మీకు అందరికీ తెలుసు నేను అయోధ్య రామయ్యని దర్శించాను అని. షార్ట్స్ చూసి ఉంటారు. కుంభమేళా వెళ్ళొచ్చినప్పుడు కుంభమేళా ప్రోగ్రామ్స్ ఏంటి అని మీకు చెప్పాను కదా. ఫ్రెండ్స్, యూట్యూబ్ చేయడం అనేది నిజంగా చాలా చాలా కష్టం ఫ్రెండ్స్. ఇవన్నీ వీడియోస్ ఎడిట్ చేసుకోవడము, వాయిస్ ఓవర్ ఇవ్వడము, వాటిని కొంచెం అడ్జస్ట్ చేయడము, చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది తెలుసా. ఫ్రెండ్స్, ఎవరైతే వీడియో ఓపెన్ చేశారో మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఒక అద్భుతమైనటువంటి వీడియో అండి. అయోధ్య రామయ్యని మనం అంటే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మనము ఆ యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి దేవదేవాదులను దర్శించుకొని ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క దృశ్యం మన హృదయంలో బంధించుకుంటాం కదా. కానీ అదేంటో మాకు చాలా షాకింగ్ అనిపించింది. అయోధ్య రామయ్యని మేము దర్శించడానికి వెళ్ళినప్పుడు మొబైల్స్ అలౌ చేశారు. అరే, ఎంత పెద్ద దేవస్థానంలో మొబైల్స్ అలౌ చేయడము ఏంటబ్బా అని చెప్పేసి అనుకున్నాం. అయితే అలౌ చేయడం కూడా మంచిదే, ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూడనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయోధ్య రామాయణం మనందరం వాళ్ళకి చూపించవచ్చు కదా అనిపించింది. అండ్ ఇంకా మన దగ్గర అలాంటి వీడియోస్ ఉన్నాయనుకోండి, ఎప్పుడూ కూడా అదొక అద్భుతమైనటువంటి బంధం. చూసినప్పుడల్లా మనకు ఒక మంచి మంచి మేము ఇలా వెళ్ళాము, అయోధ్య రామయ్యను చూసాము, ఒక తీపి జ్ఞాపకాలండి ఇవి. ఎస్ ఫ్రెండ్స్, మనమైతే మీతో మాట్లాడుకుంటూ వీడియో పరిచయం చేసుకుంటూ ఆల్రెడీ వీడియోలోకి ఎంటర్ అయిపోయాము. చూడండి, ఇక్కడ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, మన నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారు ఈ మహాకుంభమేళాకు చాలా బాగానే అరేంజ్ చేశారండి. ఎంత అరేంజ్ చేసినా ఇంకా కొంత కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అక్కడక్కడ. చూడండి, హనుమంతుల వారు వెల్కమ్ చెప్తున్నారు అయోధ్యకి. మీరైతే ఎంతమంది అయితే తిరుపతి వెళ్ళారో ఫ్రెండ్స్, ఇంకొకటి అయోధ్య రామయ్యను ఎవరెవరైతే దర్శించారో మేము కూడా అయోధ్య రామయ్యను దర్శించామండి అని ఒక చిన్న కామెంట్ చేయండి. అది మనసుతో మనసు కనెక్ట్ అయితే అది ఒక అద్భుతమైన. ఎస్, నేను చూశాను, మీరు కూడా చూసారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా పోయామనుకోండి, మాది భద్రాచలం అండి అంటే, అవునా మాది కూడా భద్రాచలం దగ్గరే అండి అంటే మనం ఒకటి అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అలాగనే నేను కూడా అయోధ్య రామయ్యను దర్శించాను అని ఒక చిన్న కమెంట్ చేయండి. అట్లీస్ట్ వీడియో ఎవ్వరు ఓపెన్ చేస్తారో జై శ్రీరామ్ అని ఒక్క కమెంట్ చేసి, స్వామివారి నామము మనం లిఖించిన, శ్రవణం చేసిన, పఠించిన మంచిదే కదండి. చూడండి ట్రావెలింగ్ ఎలా ఉందో. అసలు ఒక అయోధ్యలో ఎంటర్ అయిపోతూ ఉంటేనే బాబా ఇదిగో అది అయోధ్య, వెల్కమ్ టు అయోధ్య అని చూసారుగా. అస్సలు ఎంటర్ అవుతుంటేనే అస్సలు ఇంకా ఏదో అంటారు చూడండి, అన్నము ఉడికేదాకా ఆగుతుంది ప్రాణం, కానీ అన్నం చల్లారేదాకా ఆగదు అంటారు కదా. సేమ్ అలాగనే ఫ్రెండ్స్, అసలు అయోధ్యలో ఎంటర్ ఇంకా ఎప్పుడు 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 చూడండి ట్రావెలింగ్ ఎలా ఉందో. అయితే ఈ బారులు తీరినాయి అన్నమాట బస్సులు. మాకు 1 కిలోమీటర్ వెళ్ళడానికి 1 డే పట్టిందంటే నమ్ముతారా ఫ్రెండ్స్? మీరు నమ్మరు కదా. అటు నుంచి వెళ్ళొచ్చు, ఇటు నుంచి వెళ్ళొచ్చు, షార్ట్ కట్ రూట్ ఉంది, మనకు తెలిసిన దారి ఉంది అని డ్రైవర్స్ చాలా ట్రై చేశారు. అయినా కూడా మీకే తెలుసా, మీలాగా తెలిసినటువంటి వాళ్ళకు బోలెడు మంది ఉంటారు కదా. అయితే ట్రావెలింగ్కి మాకు కుంభమేళా టైం కదా, చాలా ఎక్కడి నుంచి ఎక్కడికో. నిజంగా ఫ్రెండ్స్, ఒక 1 కిలోమీటర్ 1 డే పట్టిందంటే దాదాపు నమ్మరు కదా. మేమైతే ఎండింగ్ టైంలో వెళ్ళాము. కొంతమంది డైరెక్ట్ కుంభమేళా చూసుకొని చేసే వాళ్ళు ఉంటారు కదా, అందుకు కొంచెం తగ్గి ఉండొచ్చు అయోధ్యలో. అయినా చూడండి, మీరు అయోధ్య లోపలికి వెళ్ళాక అసలు ఎప్పుడు తెలుసా, మేము 11:30, 12కి మేము 11:30, 12 అంతే 11:30, 12కి
మేము అయోధ్యలో దిగినామండి. మళ్ళీ మేము మా బస్సు దగ్గరికి స్నానం చేసి సరయూ నదికి వెళ్ళి స్నానం చేసి దేవుణ్ణి దర్శనం చేసుకొని మళ్ళీ మేము మా బస్సు దగ్గరికి వచ్చేవరకు నైట్ 12:31. ఇదిగో రాముల వారి దర్శనం ఇచ్చారు. ఇప్పుడైనా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్లీజ్. అసలు ఆ యొక్క అయోధ్యలో అడుగు పెడుతూ ఉంటే ఇది మా రాముల వారు పుట్టి పెరిగినటువంటి ఇదొక అద్భుతమైనటువంటి అసలు ఈ ఈ స్థలంలో మనము కాలు పెట్టడమే మన అదృష్టము. ఈ గాలి మనం పీల్చడమే అదృష్టము. అంటే ఇంకా మేము ఎలా కనెక్ట్ అయ్యామంటే మనం భద్రాచలం నుంచి కదండి. అయితే మా రాముల వారు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చారనమాట అరణ్యవాసానికి అని. ఆ రామాయణాన్ని తలుచుకొని అసలు చాలా అండి. ఇదిగో సరైనది కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనం అయితే అయోధ్యకి వెళ్తున్నాము. ఆ వెళ్ళేటప్పుడే చూడండి ఎంత జనాలు ఉన్నారు ఏంటి. స్నానఘట్టాలు ఉంటాయి కదా, స్నానం చేసేటువంటివి అవి ఉంటాయి కదా, అక్కడ ఎంత జనాలు ఉన్నారు అది అంతా షూట్ చేసుకుంటూ వెళ్ళాను. అదంతా నేను మీకు ఓన్లీ బ్రిడ్జే నేను మీకు సెండ్ చేస్తున్నానండి. అసలు మనం ఎప్పుడు వెళ్ళాలి, మనం ఎప్పుడు సరయూ నదులు అంటే మీరు రామాయణం చూసినటువంటి తెలియని వాళ్ళు ఉండరు భారతీయులు అన్నప్పుడు. మనకి ఇతిహాసాలు అనేటివి చాలా పరిచయం ఉంటాయి ఫ్రెండ్స్. అయితే మనము సరయూ నదిలో రాముల వారు, లక్ష్మణుల వారు, ఊర్మిళాదేవి వీళ్ళు అక్కడ జల సమాధి అయ్యారు అని మనకు తెలుసు కదండి. అయితే మా రాముల వారు పుట్టి పెరిగి ఆడుకొని ఆ రాజ్యాన్ని పరిపాలించి మరి అని చెప్పేసి ఇదిగో మనకి శంకర్ల వారు కనిపిస్తారు. ఇప్పుడు ఇదంతా మనం వెళ్ళేటువంటి రూట్లో షూట్ చేసిందే అండి. ఆ రూట్ పెట్టారు ఏదో మాట్లాడుతున్నారు అనుకోకండి. ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం చూడబోతున్నారు మీరు ఈ వీడియోలో. డైరెక్ట్ బాలరామయ్యను దర్శించబోతున్నారు. కొంచెం ఓపిక పట్టాలి కదా. ఎప్పుడైతే మనము డైరెక్ట్ ఏది మనకు దేవుడు అట్లా ఇచ్చేసినా దాని వాల్యూ అంత తెలియదబ్బా. కొంచెం వెయిట్ చేసి తీసుకుంటే దాని వాల్యూ అనేది వేరే లెవెల్ ఉంటుంది. ఇదిగో శంకర్ల వారు ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి, జై శ్రీరామ్ అని తప్పకుండా కమెంట్ చేయండి, ఓకేనా. మరి కొంచెం ఇదంతా చూస్తేనే కదా మేము కూడా ఆ ఎగ్జైట్మెంట్ వెళ్ళేటప్పుడు ఎస్ అయోధ్య కళ నిజమా, అయోధ్యకు వచ్చామా మనం, అరే ఇది అని అసలు ఎంత ఎగ్జైటింగ్ ఉన్నాం తెలుసా. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ చూడండి ట్రావెలింగ్ ఎట్లా ఉందో. అసలు ఎక్కడెక్కడ ఏ దేశం నలుమూలల నుండి వచ్చారండి కుంభమేళాకి అయితే. అలానే ఇంకా దగ్గరే కదా, ఇంత దూరం మనం మళ్ళీ ఎందుకు వస్తామని అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా దర్శించుకొని వెళ్దాము. ఖర్చులో ఖర్చు, పైసాలో పైసా, ఇంత దూరం వచ్చాము మళ్ళీ సెపరేట్గా రాలేం కదా అని చెప్పేసి నిజంగా ఇంకా చెప్పాలంటే అప్పు చేసుకొని వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ కుంభమేళాలో ఎంతోమంది ఉన్నారండి. కుంభమేళా ఆదాయం అంతా ఇంత అని చూపించారు కదా, గవర్నమెంట్ అకౌంట్స్ చూపించారు కదా. ఎంత చూపించిన జనాలు మిడిల్ క్లాసు పూర్ పీపుల్ కూడా ఒక ముసలి ముతక డబ్బు పేద గొప్ప అందరూ కూడా స్పెండ్ చేశారండి. కుంభమేళా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేశారు. అండ్ మనమైతే అవును ఓన్లీ కుంభమేళా చూసుకొని మాకైతే స్కూల్లో లీవ్ దొరకలేదండి. కానీ ఇంకా పడిన మాటలు 2 మాటలు పడినా మంచిదే, కానీ ఇంత లాంగ్ మళ్ళీ మనం ఎప్పుడు వస్తామో ఓన్లీ ప్రయాగ్రాజ్ చూసుకొని వెళ్ళొచ్చు, ఓకే నో ప్రాబ్లం. కానీ మళ్ళీ అయోధ్య రామయ్యను దర్శించడానికి సపరేట్గా వస్తామా, రాము కదా అని చెప్పేసి ఇంకా మేము స్పెండ్ చేసామండి 10 days దాకా. మేము 10-12 days అయింది కుంభమేళా ప్రోగ్రాము మేము వెళ్ళాల్సి వచ్చింది. చక్కగా అదొక అద్భుతమైనటువంటి తీపి జ్ఞాపకాలండి. ఇదిగో సూర్యవంశం కదా, చూడండి సూర్యవంశానికి సూర్యునితో ఎలా వెల్కమ్ చెప్తున్నారో ఆ గేట్ చూసారా, అది చూడగానే ఒళ్ళు పులకరించిపోయిందండి నిజంగా. 7 గుర్రాల రథం పైన సూర్య భగవానుడు, వాళ్ళ తాతగారు రాముల వారి తాతగారు అంటారు కదా, సూర్యవంశం అంటారు కదా, అలా
మరి చూడగానే ఎస్ ఎంటర్ అవుతున్నాం. అబ్బా, కొంచెం ఈ వెహికల్స్ కొంచెం పక్క జరిగితే బాగుండు కదా, మన వెహికల్ వెళ్ళిపోయేది. అంటే ఫ్రెండ్స్, ఇది ట్రావెలింగ్లో కాదు, మన బస్ అక్కడెక్కడో పెట్టేసాం ఇందాకనే. ఆ రోడ్ మీద చూశారు కదా, పెట్టేసి మళ్ళీ ఇప్పుడు మేము ఓన్ వెహికల్స్ ఎవరు ఇప్పుడు బస్సులు 34-35 మెంబర్స్ వెళ్ళామండి. ఇదిగో ఇలా ఆటోస్లో 4 మెంబర్స్ 5 మెంబర్స్, ఇంకా మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్కి మేము సపరేట్ వెహికల్ తీసుకున్నామండి. మేము వెళ్ళిపోయినాం అనమాట. చక్కగా మేము 5 మెంబర్స్. మళ్ళీ అసలు ఎంత ట్రావెలింగ్ ఉంది. మళ్ళీ చూడండి, ఎక్కడికైనా వెళ్ళినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్. తోచుకొని నెట్టుకొని గొడవలు పెట్టుకొని ఎలా వెళ్తారంటే దేవదర్శనాలకు వెళ్ళినప్పుడు అది తప్పండి. మనము ఎక్కడెక్కడి నుంచో ఎంతో దూరం నుంచి వెళ్ళాము, ఒక్క 5 నిమిషాలు ఓపిక పడితే తప్పేంటి అంటే, ఇంకా మా వాళ్ళు ఉంటారు, మీకు ఏది చేత కాదు ఎడ్డి మొహాలు వేసుకొని ఉంటారు, వాళ్ళు చూడు ఎలా నెట్టుకొని వెళ్తున్నారు. అవసరం ఏంటండి, నెట్టుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి? అవసరం లేదు. మనం వెళ్ళింది దేవదర్శనానికి. చక్కగా ఇదిగో ఇక వీణ ఉంటుంది కదండి, అసలు అక్కడ ఫొటోస్ తీసుకోవాలని వీడియో తీసుకోవాలని ఎంత ట్రై చేశానో కానీ అమ్మో అంత పాసిబుల్ అవ్వలేదండి. జస్ట్ చిన్న వీడియో క్లిప్పింగ్ ఒకటి తీసుకున్నాను. అదిగో కొన్నేమో ఇట్లా వీడియో తీసుకోవడానికి కూడా నాకు వీలు పడలేదు. అండ్ ఇంకొక టైం అవుతుంది ఏంటి మీ ఫోటోలు వీడియోలు ఇలా అంటారు కదా, ఇంకా డైరెక్ట్గా అట్లా అయినా చాలా డేర్ చేసి నేను అక్కడక్కడ ఇట్లా క్లిప్పింగ్స్ తీసుకున్నానండి మీ అందరికీ షేర్ చేయడం కోసం. అండ్ కొంతమంది ఓన్లీ వీడియోస్ తీసుకోవడానికే వెళ్ళారా అని ఎప్పుడు ఎవరు కూడా క్వశ్చన్ చేయరని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక 3-4 ఇయర్స్ నుంచి మనం ఒక యూట్యూబర్ అయినాము. అప్పటి నుంచి ప్రతిదీ కెమెరాలో బంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలనే ఫీలింగ్ తప్ప ఎస్ చిన్ననాడు ఆ రోజు ఆ ఊహ తెలియనప్పుడు ఎప్పుడు నా తల్లి నిజంగా అండి ప్రతిరోజు కూడా మా అమ్మ మేము పడుకునేటప్పుడు రామాయణం, భాగవతం, ఇప్పుడు ఇట్లాంటివి ఉంటాయి కదా, లక్ష్మీ అమ్మవారంట ఇలా అంట, రాముల వారు వాళ్ళు 4 కొడుకులు, వాళ్ళ నాన్నగారికి 3 భార్యలు. అమ్మ 3 భార్యలు ఎందుకమ్మా అంటే తనకి బిడ్డల కోసము పెళ్లి చేసుకున్నారు 3 భార్యలని అంటే, మరి 4 కొడుకులు ఉన్నారుగా, తెలియని వయసులో అమ్మని అడిగేటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి. మరి 4 కొడుకులు ఉన్నారు, ఇంక 3 భార్యలు ఎందుకమ్మా అంటే, ఒకరిని పెళ్లి చేసుకున్నారు, ఆమెకు పుట్టట్లేదని ఇంకొకరిని చేసుకున్నారు, ఆమెకు పుట్టట్లేదని ఇంకొకరు చేసుకున్నారు. అయ్యా బాబోయ్ 3 చేసుకున్నారా, అందుకనే 4 పుట్టారా అని యక్ష ప్రశ్న. అయితే అక్కడ కాదమ్మా అని ఆ చిన్నపిల్లలకి అవి అర్థం కాదు కదా, అక్కడ కట్ చేసి అమ్మ ఏం చెప్పేదంటే ఎక్కువ ఇప్పుడు నాన్నగారి మాట విన్నటువంటి రాముల వారు, నో ఇప్పుడు నేను షాప్కి వెళ్ళమంటే నువ్వు వెళ్తావా చెప్పు, నేను వెళ్ళను అంటావు, కానీ వాళ్ళ నాన్నగారు అడవికి వెళ్ళిపో అంటే వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు వెళ్తాను నాన్నగారు, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను నాన్నగారు అని వాళ్ళ ఆవిడని కొత్తగా పెళ్ళయింది వాళ్ళ ఆవిడని తీసుకొని, మరి వాళ్ళ ఆవిడ ఏమైనా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అనుకుంటున్నావా? కాదు, మహారాణి రాజపుత్రిక, మిథిలా నగరపు రాజైనటువంటి జనక మహారాజు గారి కూతురు తెలుసా. మరి ఆయన కూతురైనటువంటి సీతామాత, నేను చాలా రాజకుమారిని, నీతో అడవికి రావడం ఏంటి, చీచి ఇట్లా అనుకుంటే నేను పెళ్లి చేసుకునేదాన్ని కాదు అని గొడవ పడకుండా చక్కగా ఆయనతో అరణ్యవాసానికి వెళ్ళింది. ఎక్కడి నుంచి అనుకుంటున్నావు? ఎక్కడో ఉంటుంది అయోధ్య అంటే అని అమ్మ చెప్పినటువంటి ఆ మాట గుర్తొచ్చిందండి. అయోధ్యకి ఎక్కడో ఉన్నటువంటి అయోధ్య నేను చూడగలిగాను, చాలా అద్భుతంగా హ్యాపీగా అనిపించిందండి అయోధ్య. అక్కడి నుంచి మన పక్కనే మన ఊరు పక్కనే ఉంటుంది భద్రాచలం, అక్కడికి వచ్చారు. పర్ణశాల అని ఇంకొకటి ఉంటుంది, అక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు తెలుసా? 1 రోజు 2 రోజులు 3 రోజులు 1 నెల 2 నెలలు 3 నెలలు 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాలు కాదమ్మా, 14 సంవత్సరాలు ఉన్నారమ్మా. అది 7 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు పర్ణశాలలో. ఇక్కడి నుంచి మళ్ళీ వేరే దేశమైనటువంటి ఎక్కడో ఉన్నటువంటి శ్రీలంక నుంచి ఒక రావణాసురుడు వచ్చి
పట్టుకెళ్ళారు అని అమ్మ చెప్పిన కథలు అన్నీ గుర్తొచ్చినాయి. అసలు అమ్మ అమ్మ మాటలే గుర్తొచ్చినాయి అండి. ఇదిగోండి అద్భుతమైనటువంటి ఘట్టాలు చూడబోతున్నారు. మనము ఆలయంలో ఎంటర్ అయిపోయినాము. చక్కగా మాడ వీధులలో నుంచి మనము లోపలికి వెళ్తున్నాం. ఇంకా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అవన్నీ మీరు చూడొచ్చు వీడియో క్లిప్పింగ్స్. నేనేమో ఇంత పెద్ద దేవస్థానంలో వీడియో అది సెల్ అలో చూడండి ఎంత జనాలు ఉన్నారో, వీడియో అలౌ చేయరని చెప్పేసి దొంగతనంగా షూట్ చేస్తున్నాను అన్నమాట. అయితే షూట్ చేస్తుంటే అక్కడికి లోపలికి వెళ్ళేసరికి మనలాగా దొంగతనంగా ఎంతమంది తెచ్చుకున్నారో, లేకపోతే మొబైల్ అక్కడ అడిగే వాళ్ళు ఎవరు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకనే నేను పట్టుకొచ్చేసినట్టు వాళ్ళు కూడా పట్టుకొచ్చేసినట్టున్నారు. చాలా చాలా చూసామండి. అసలు వీడియోస్ అయితే చాలా చాలా తీసానండి. ఇప్పుడు మీరు ప్రధానమంత్రిజీకి మనము ఒక గొప్ప థ్యాంక్స్ చెప్పుకోవాలి. మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి మనకి ఎప్పుడైతే రాముల వారిని మనము రాముల వారికి వచ్చేసింది మన టెంపుల్ అని చెప్పిన తర్వాత అది మన రాముల వారిదే. ఇంకా ఎవరు మనం కేసు గెలిచిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి పండుగ చేసుకున్నాం కదా. ఇదిగోండి రాముల వారి ఆలయంలో మనం ఎంటర్ అయిపోయాము. చక్కగా స్వామివారిని ఇంకొక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చూడబోతున్నామని అన్నప్పుడు ఆ అద్భుతమైనటువంటి ఫీలింగ్ అసలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ జనాలు వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి నినాదాలు, స్వామివారి నామస్మరణ చేసుకుంటూ శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ చిడతలు పట్టుకొని చక్కగా భజనలు చేసుకుంటూ అసలు అద్భుతమైనటువంటి ఫీలింగ్ అండి ఇదే. ఇన్ని రోజులు నేను వీడియో ఎడిట్ చేయలేకపోయాను. ఈరోజు మీకు వీడియో చేసి మీకు షేర్ చేస్తున్నందుకు నాకు ఆ భగవంతుడు ఈరోజు నాకు యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనము నిజంగా అండి మిడిల్ క్లాస్ అని చెప్పుకోవడానికి కూడా అబద్ధం చెప్తున్నామేమో అన్నట్లుగా ఉంది ఇంట్లో పరిస్థితి అంటే ఆర్థిక పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట. అంతలా ఆర్థిక పరిస్థితులను ఫేస్ చేసుకుంటూ కూడా స్వామివారిని ప్రతిరోజు జై శ్రీరామ్ అని జై హనుమాన్ అని స్వామివారిని అలా తలుచుకుంటూ ఉంటాం కదా. స్వామివారు అసలు మనకి ఎంతో ఆశీస్సులు ఇచ్చారు. నేను ఆమెకి దర్శనం ఇవ్వాలి అని చెప్పేసి ఆయన మనకి అండి మనం ఎక్కడెక్కడికో వెళ్ళి దర్శనం చేయాలనుకుంటామో అది స్వామివారు మనకి వెల్కమ్ చెప్తేనే మనకు అవి పాసిబుల్ అవుతాయి అన్నమాట. అందుకని అసలు మనకు ఉన్నటువంటి భక్తిని మెచ్చి స్వామివారే ఈ అవకాశం కల్పించారేమో అని చాలా ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేమండి. ఇదిగోండి అటు పక్కన పైన చూసారుగా కన్స్ట్రక్షన్ ఇంకా నడుస్తూ ఉంది. ఆలయంలోకి మనం ఎంటర్ అయిపోతున్నాం. సినిమాలలో 7 దర్వాజలు ఇట్లా తీస్తూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం చూడండి. అంటే స్వామివారు నడుస్తూ ఉంటే 7 దర్వాజాలు 7 తలుపులు ఇలా ఓపెన్ అవుతూ ఉంటాయి. ఆ రేంజ్లో కట్టించారండి టెంపుల్ అయితే. అసలు సూపర్ అనిపించింది. అసలు ఇట్లా ఒకలాగా హైలోకి వెళ్ళడం, మళ్ళీ డౌన్లోకి వెళ్ళడం, ఒక 7 డోర్లు తీసుకొని వెళ్ళడము చాలా హ్యాపీగా అనిపించిందండి. అయోధ్య దర్శించడంలో అయితే అద్భుతమైనటువంటి ఫీలింగ్. ఇంకొక 2 నిమిషాలలో ఇంకొక 5 నిమిషాలలో మనం స్వామివారిని దర్శించబోతున్నాం అనేటువంటి ఆ ఫీలింగ్ అసలు మాటలలో చెప్పలేను. చూసారుగా ఇప్పటిదాకా ఒక్క మొబైల్ కనిపించిందా అండి. నేను అక్కడ షూట్ చేస్తుంటే అందరూ ఏదో నన్ను దొంగను చూసినట్టు చూశారు. అక్కడికి లోపలికి వెళ్ళే వరకు అరే మొబైల్ తీసేసుకుంటారు, పోలీస్ సిబ్బంది ఉంటుంది అని చెప్పేసి అందరూ దాచుకున్నారు వాళ్ళ వాళ్ళ పాకెట్లలో. ఇంకా మనము షూట్ చేయాల్సి వచ్చింది ఇంకా మీ అందరికీ చూపించడం కోసం. అక్కడికి వెళ్ళాక ఇంకా అలౌ చేశారు, ఎవరు ఏమనట్లేరు, పోలీస్ కూడా ఫోన్ ఉందా అని అడగట్లేరు అని తెలిసిన తర్వాత అందరూ ఓపెన్ చేశారండి. ఎందుకంటే ఆ స్వామివారిని మనం బాలరామాయణ డైరెక్ట్గా తీసేసుకుంటే చక్కగా
ఎప్పుడు కూడా చూసుకోవచ్చు అనేటువంటి ఆ ఫీలింగ్తో అనమాట. ఓకే అండి, మీరందరూ కూడా లైక్ చేశారు వీడియోని. అద్భుతమైనటువంటి వీడియో మీకోసం ఇన్ని రోజులు దాచి ఫోన్ వైరస్ వస్తుందండి ఇన్ని వీడియోలు దాచినందుకు. అయినా నేను ఆ వీడియోస్ని సేవ్ చేసి ప్రతిదీ నేను వాళ్ళకి నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి చూపించాలి, కొత్త ఫ్రెండ్స్ని నేను గెయిన్ చేయాలి అని దాచి ఇన్ని రోజులకి వీడియో ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేసినందుకు నా కష్టాన్ని గుర్తించి స్వామివారికి కూడా జై శ్రీరామ్ అని అంత అద్భుతమైనటువంటి నేమ్ మీ బంగారు చేతులతో టైప్ చేసి మీరు ఒక చిన్న లైక్ చేసి మీరు సపోర్ట్ చేస్తారు. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేస్తారు. మన సబ్స్క్రైబర్స్ అయితే తప్పకుండా మన ఛానల్ని వాళ్ళు ఆదరించబట్టే ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మన ఛానల్. ఇదిగోండి చూసారుగా, స్వామివారి దగ్గరికి వెళ్ళాక ఎన్ని ఫోన్లు కనిపిస్తున్నాయా? ఇప్పటిదాకా మీకు ఒక్క ఫోన్ అయినా కనిపించిందా? ఏదో సుజాత ఫోన్ తప్ప. అలా అన్నమాట. చూడండి, ఎంత బాలరామయ్యను చూడగానే ఒక్కొక్కరు పులకించిపోయారు తెలుసా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే ఇంకా ఎక్కడైనా పెద్ద పెద్ద దేవస్థానాలలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాక నెట్టేయడమే కదండి, దబదబా చూడడమా నెట్టేసామా అంతే. ఏమ్మా ఫొటోస్ తీస్తావా నడుస్తావా అందరినీ అలానే అంటున్నారు. చూడండి, దిగ్గో జై శ్రీరామ్ అని స్వామివారిని చూశాక మీరు ఓకే నేను కమెంట్ చేయలేను అనుకున్నటువంటి వాళ్ళు లైక్ చేస్తారు. స్వామివారిని చూసి జై శ్రీరామ్ అని నామస్మరణ చేస్తారని చాలా హోప్స్ ఉన్నాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎప్పుడు కూడా మన ఛానల్ని ఇలా ఆదరిస్తూ ఉండండి. రాముల వారి బాటలో పయనిద్దాం. అంత ఏకపత్ని వ్రతుడు, గొప్ప సోదరుడు అండ్ గొప్ప పుత్రుడు. వాళ్ళ నాన్నగారి మాట, అమ్మా నాన్నల్ని ఫాలో అవ్వాలంటే రాముల వారిని చూసే ఫాలో అవ్వాలి. ఇప్పుడు సీతామాత ఆమె ఒక రాజపుత్రిక అయి ఉండి కూడా ఆయనతో అరణ్యవాసానికి వెళ్ళింది. అంటే ఒక ఆడవాళ్ళు ఎలా ఉండాలి అని సీతామాతని చూసి మనం నేర్చుకోవచ్చు కదా. అండ్ అన్నదమ్ముల బంధం ఎలా ఉండాలి అని రామలక్ష్మణులని, భరత శత్రుఘ్నులను చూసి నేర్చుకోవచ్చు. ఇంకా అసలు ఒక మనిషి తప్పుగా ఎందుకు ఆలోచిస్తారు అని కైకమ్మని చూసి ఒక మందర అనేటువంటి ఒక ఆవిడ ఒక 2 మాటలు చెప్పడం వల్ల ఎంతో తన కొడుకు కంటే భరత మహారాజు కానంటే గొప్పగా చూసుకునేది రాముల వారిని. అసలు అంత గొప్పగా చూసుకున్నటువంటి రాముణ్ణి ఎక్కడో స్వార్థం అనేటువంటిది ఆవహించి భరత మహారాజుకి నా కొడుకుని ప్రకటించాలి అని చెప్పేసి అసలు రాముల వారిని అరణ్యవాసానికి పంపించడానికి సిద్ధపడేది. అంటే చెప్పుడు మాటలు ఎలా ఉంటాయి, ఎంతవరకు అది సమంజసం అనేటువంటిది రామాయణం వింటే ప్రతిరోజు బిడ్డలకి రామాయణము మీరు పఠనం చేశారనుకో వాళ్ళు శ్రవణం చేస్తూ ఉంటారు. ప్రతిదీ రాముడి గురించి చెప్పండి పిల్లలకి, ఆటోమేటిక్గా సమాజం ఎందుకు బాగుపడదండి. అద్భుతమైనటువంటి సమాజాన్ని మనం సృష్టించవచ్చు. ఇది చెప్పాను కదా, వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను. మార్నింగ్ మేము 12కి స్టార్ట్ అయితే మేము మళ్ళీ నైట్ 12కి మా బస్సుకి రీచ్ అయినామండి. చూడండి, ఇది ఒక అద్భుతమైనటువంటి అవేషధారణ. ఆ తాతగారు చూసారా, అది నాకు నచ్చిందనమాట. అండ్ ఇగో ఫ్లాగ్స్ పట్టుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ రోడ్ల కూడలి మొత్తం జనాలు మొత్తం ఎంత అద్భుతమైనటువంటి ఫీలింగ్ అంటే ఇంకా ఫోన్ వైరస్ వస్తుందండి. ఈ వీడియో అప్లోడ్ చేసి ఇంకా వీడియోస్ అన్నీ డిలీట్ చేద్దామని ఓన్లీ రాముల వారి వీడియో సేవ్ చేసి పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా ఈరోజు కుదిరిందండి స్వామివారి వీడియో. అండ్ మీ అందరికీ ఈరోజే స్వామివారు అనుగ్రహించారేమో చూడడం కోసం. ఓకేనా అండి, నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. అండ్ మీకు ఏమైనా విసుగు తెప్పించినట్లయితే క్షమించండి. అండ్ నిజంగా పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అండి. అందరూ కూడా అద్భుతంగా నాకు కోఆపరేట్ చేస్తున్నారు. మీ లైక్స్ తోటి, కమెంట్స్ తోటి, మీ సబ్స్క్రిప్షన్స్ తోటి అందరికీ 2 చేతులతో మీకు నమస్కారాలు తెలియజేస్తూ వీడియో ముగిస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ ఇంకొకటి అండి, మన ఛానల్ మీరు ఫాలో అవుతున్నారు కదా, వేరే వాళ్ళకి కూడా షేర్ చేసి మీరు మన ఛానల్ ఆర్మీ ఎక్కువ పెంచాలనేటువంటిది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎస్, మీరు ఫాలో అవుతున్నారు, మన ఛానల్ నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నటువంటిది ఉంటే ఇంకా చాలామంది నేర్చుకోవాలి, మన ఛానల్ని ఫాలో అవ్వాలి అనుకుంటే మీరు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ మన ఛానల్ని షేర్ చేసి మీరు చాలా ఛానల్ని
ఇంకో పెద్దగా మీరు అభివృద్ధి చేస్తారని. ఎస్, మీ చేతులలో ఏదైనా ఉంటుందండి నిజంగా. ఎస్, సూర్య భగవానుడికి మళ్ళొకసారి దండం పెట్టుకోండి. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మన ఛానల్ అన్నీ ఇంకా పెద్దగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ నేను మీ సుజాత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.